హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. అయితే ఈ రోజుల్లో మనం ఏం తినాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఎలా జీవించాలి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా పెట్టుకోవాలి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కాదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం మనం ఏం తినాలి, ఎలా జీవించాలి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొన్ని సులభమైన చిట్కాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే, ప్రతిరోజు మంచి ఆరోగ్యం కోసం ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ వేడి నీళ్లు త్రాగాలి. ఇలా వేడి నీళ్లు త్రాగడం వల్ల మీ మెటబాలిజాన్ని బూస్ట్ చేసి హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రెండవది చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్. చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయకుండా ఉదయం భోజనం తప్పక తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు మరియు ఫైబర్తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా మీరు ఎనర్జీగా ఉండడంలో ఈ పొద్దున మీరు తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూడవది చూసుకున్నట్లయితే ప్రతిరోజు వ్యాయామం చేయడం. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే శరీర ఆకృతి అంత అందంగా కనిపిస్తుంది. సో రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెప్పవచ్చు. ఇక నాలుగవది నీరు త్రాగడం. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే నీరు పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మన బాడీలో డీహైడ్రేషన్ను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఐదవది పచ్చి కూరగాయలు, అలాగే పండ్లు. మన మంచి రుచి కోసం కాకుండా పచ్చి కూరగాయలు మరియు పండ్లు మీ శరీరానికి అవసరమైన పోషకాలతో సహజ ఔషధ గుణాలను కూడా అందించడంలో ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి పచ్చి కూరగాయలు అలాగే పండ్లు తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఇక ఆరవది చూసుకున్నట్లయితే మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే రోజులో కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక ఏడవది చూసుకున్నట్లయితే నిద్రలేమి. ఈ నిద్రలేమి గురించి చూసుకున్నట్లయితే నిద్రతోనే మన శరీరం రీఛార్జ్ అవుతుంది. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర తీసుకోవడం మనిషికి చాలా అవసరం. కాబట్టి మంచి నిద్రతో మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇక 8వది చూసుకున్నట్లయితే సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవడం. అస్తవ్యస్తమైన జీవితం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అలాంటి సమయంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల పనుల్లో క్రమశిక్షణ పాటించి మన ఆరోగ్యము అలాగే మన సమయాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళంగా నిలుస్తాం. ఇక 9వది చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్. ఎందుకంటే మన చుట్టూ ఎవరూ లేకపోతే ఒంటరి అనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మంచి మానవ సంబంధాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం మంచి మానసిక ఆరోగ్య స్థితిని అందిస్తుంది. ఇక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వంటి వ్యసనాలు మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. సో చూశారు కదా, మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మంచి ఆరోగ్యమైన జీవితాన్ని మీరు సొంతం చేసుకోండి. అలాగే మంచి ఆరోగ్యకరమైన జీవితం మంచి ఆనందంతో కూడిన శక్తిని కూడా ఇస్తుంది అని గ్రహించాలి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేం చేసేటువంటి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఆరోగ్యకరమైన చిట్కాతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.